ఇంకా కొంచెం ఇంకా అందరూ ఇంకా కొంచెం కొంచెం అయిపోయినా అయిపోనా వాచ్మేనా ఓకే సార్ ఓకే రెడీ సార్ అదేవిధంగా కర్రీ భిక్షం గారు భిక్షపతి గారు ఇంకా కాంగ్రెస్ మిత్రులందరూ కూడా మన పార్టీ తరఫున నేను ఈ మధ్యకాలంలో మనం ఒక నినాదం పెట్టాం. ముఖ్యమంత్రి గారికి మనం రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది, చేస్తాం. ఏమిటంటే వరంగల్ కానీ హనుమకొండ కానీ హైదరాబాద్ కానీ రంగారెడ్డి నగరాల్లో కొన్ని దాదాపు లక్షల ఇళ్ళు వేసుకుని ఉన్నారు నాగరాజు గారు. ఎప్పటి నుంచో ఉంటున్నారు. ఇక ఆ ఇళ్లను మీరు తీయలేరు కూడా, తీస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మరి వాళ్ళకి ఏం చేయాలి? మనం ఏదో ఒక పట్ట ఏదన్నా ఉందనుకోండి, ఇప్పుడు ఎఫ్టీఎల్ అంటున్నారు. ఇది ఎఫ్టీఎల్ అంటే అది మొత్తం డాబాలు అయిపోయింది. ఇటువంటిది కొన్ని చోట్ల కన్వర్షన్ చేశారు. అట్లా బాగా ఏదైనా లిటిగేషన్ ఉండే సాధ్యం కాకపోయినా లిటిగేషన్ లేని గవర్నమెంట్గా చేయగలిగినవి ఉంటే కొన్ని లక్షల మందికి పట్టాలు ఇస్తే, ఖర్చు లేని పని నెంబర్లు పట్టాలు ఇస్తే ఖర్చు లేకుండా మనకి ఇళ్ళు ఇచ్చిన దానికంటే ఇంకెక్కువ. అది నేను చెబుదామని చూస్తున్నాను, మీకు కూడా చెప్తున్నాను. రెండోది ఏంటంటే రాజీవ్ గృహకల్ప పేరుతో డబుల్ బెడ్రూమ్ల పేరుతో చాలా చోట్ల కట్టి ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయో తీయాలి. నిన్న మా వాడు ఒకటి సలహా ఇచ్చాడు, దానికి మినిమం రిపేర్స్ ఏమైనా ఉంటే చేసి, అసలు ఇల్లు లేని వాళ్ళకి ఇస్తామనుకుంటున్నారు కదా, మీరు 5 లక్షలు ఎంతో ఇస్తామంటున్నారు కదా, ఆ 5 లక్షలు కొంత అంటే అది నగరం ప్రాబ్లం. ఇక్కడ అసలు లేని వాళ్ళకి మీరు ఇస్తే ఆ డబ్బులు కూడా మీరు ఇచ్చే పని ఉండదు. ఆ విధంగా రాష్ట్రంలో చాలా మంచి పేరు మనకి రావటానికి వీలుంటుందని తెలియజేస్తూ, తప్పనిసరిగా నా నియోజకవర్గం దళిత నియోజకవర్గం కాబట్టి డబుల్ బెడ్రూమ్లు లేక ఇండ్లు ఇచ్చే విషయంలో ఎక్కడ కూడా తప్పు జరగకుండా నిరుపేదలైన మన బడుగు బలైన వర్గాలకే నేను సెలెక్ట్ చేసి ఇస్తున్నాను. మరి పట్టాలు కూడా ఈ విషయం తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. మొన్న కూడా గుండ్ల సింగారంలో జరిగింది, మా దృష్టికి లేకుండా జరిగితే వెంటనే వేం నరేందర్ రెడ్డి సార్కి మాట్లాడడం జరిగింది, మీరు కూడా మాట్లాడారు. అది దానిపైన అనిశ్చిత ఉంది. తప్పనిసరిగా దానిపైన మళ్ళీ ఒకసారి విచారించి మీ రిక్వెస్ట్ పైన అట్లీస్ట్ అక్కడ భవనం అన్న నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వమని అడుగుతాను. ఆ భవనం మరి భవనాన్ని అన్న మనం నిర్మించుకొని మీకు ఇచ్చే విధంగా నేను తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. అలాగే పట్టాలు కానివ్వండి, ఇళ్ళ పట్టాలు కానివ్వండి, తప్పనిసరిగా ఎఫ్టీఎల్ అంటున్నాం కానీ ఎఫ్టీఎల్లో చెరువులు లేవు, ఎక్కడ లేవు, అన్ని బిల్డింగ్స్ అయిపోయినాయి. తప్పనిసరిగా దీనిపైన ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నా కూడా ఆల్రెడీ మొన్న అందరు కూడా సమైక్యంగా వచ్చింది సార్, మనకు గ్రేవ్ యార్డ్ లేదంటే నేను మళ్ళీ రీసర్వే చేయించి దీన్ని తప్పనిసరిగా కన్వర్ట్ చేసి ఆ కన్వర్షన్ ఏ విధంగా చేయాలో కనుక్కొని దాన్ని చేపించి పట్టాలు ఇచ్చే, ఇప్పుడు ఎవరైతే నివాసం ఏర్పరచుకున్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే విధంగా, అలాగే ఇంకెవరైనా లేని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ 2వ విడతలో ప్రభుత్వ స్థలం చూస్తున్నాం, ఎక్కడైతే ఇల్లు ఉంటాయో డబుల్ బెడ్రూమ్లు కట్టించే విధంగా. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, అప్పుడు మరి మా నాయకులందరూ కూడా ఉండి కూర్చొని అప్లై చేయండి. టౌన్లో కూడా డబుల్ బెడ్రూమ్లు మళ్ళీ సేమ్ ఇందిరమ్మ ఇల్లు కట్టించే విధంగా ముందుకెళ్తున్నాం. మరి